కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. హాయ్ మామ, అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు వైబ్స్. హలో హలో, బండి కొంచెం మెల్లగా. ఓకే, మేము ఈరోజు ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు మాది ఇల్లు కన్స్ట్రక్షన్ ఎట్లా నడిచిందో చూసారు కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే మా రూమ్ చూపించబోతున్నా. ఓకే, లెట్స్ గో. ఓకే, ఇది వచ్చేసి మాది బుల్లి కిచెన్. ఇది చిన్నగా ఉంటుంది, బాగా అంటే బాగా చిన్నగా ఉంటుంది. ఇక బ్యాచులర్స్ లైఫ్ అయితే మీకు తెలిసిందే కదా ఎట్లుంటుందో. కాబట్టి ఇగో ఇదన్నమాట. ఇక ఇది మా వాటర్ టిన్ను చూసారు కదా, వాటర్ అయిపోయినాయి. పవన్ గారు వాటర్ తేవాల్సింది వాడు తీసుకురావట్లేదు. ఇక పని మొత్తం నాకే. మళ్ళీ మదగని వెళ్తే వాడు నన్ను ఇక కుక్క తిట్టినట్టు తిడతాడు. వాడు నన్ను ఇక కుక్క తిట్టినట్టు తిడతాడు. సరేలే, ఇక ఏదేమైనా మంచిది కానీ ఇక నేనే తీసుకొస్తా. సో ఇది అయితే మీకు తెలిసిన ఏమన్నా షార్ట్ వీడియో చూపించిన కదా, కుక్కర్. ఇది కుక్కర్ సంబంధించినవి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సంబంధించినవి సామాన్ మొత్తం ఇవి. సాయి జ్యూస్ పట్టుకోవడానికి అవి. ఓకే, ఇక్కడ వచ్చేసి మా అద్దాలు ఉంటాయి. ఇక్కడ 2 అద్దాలు ఉంటాయి. ఇది దువ్వేనా. ఇది వచ్చేసి అయితే ఇది చూడండి కదా, ఇది కారం, ఇది బ్రెడ్, ఇది పసుపు, ఇది జీలకర్ర, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఇవన్నీ పప్పులు. ఇవన్నీ కందిపప్పు, పెసరపప్పు, వనపప్పు, మినపప్పు. ఇట్లా అన్ని రకాల పప్పులు ఉంటాయి మా రూమ్లో. కానీ కొంతమంది బ్యాచులర్స్ రూమ్లు ఉంటాయి, కానీ మా రూమ్లు ఉంటాయి. ఓకేనా. ఇది అగ్గిపెట్ట, మామూలు ఎక్కడ అక్కడ పడేస్తారు. సో చూసారు కదా, ఇది పచ్చడి ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చినా. మా మమ్మీ వేసి పెట్టింది, మస్తు ఉంటుంది పచ్చడి. మరి ఇది ఏందో చూద్దామా. అదిదా అది అది ఓకే. వీళ్ళైతే ఇవైతే మదగాని గిఫ్ట్లు ఇవన్నీ వాడి ఆఫీసులో ఇచ్చారు. వానికి ఎంతో కష్టపడి సంపాదించిండు. కాకపోతే వాడు మంచిగా పెట్టుకొని అన్ని మూల పెట్టిండు. ఇవన్నీ బుక్స్. ఇది రీల్స్ చేద్దామని పట్టుకొని వచ్చినా. నేను కొన్నా, చేసేది లేదు, టైం ఉంటలేదు, ఆఫీస్ పోకూడదు రాకట్టు. ఇది ఈయన పడేసింది. ఇక ఇవన్నీ సామాన్. ఇక ఈ పైన బ్యాగులు చూసారు కదా, ఇది కుక్కర్ది, ఇది బట్టల బ్యాగ్ మదుగా అందే. ఏముంటాయి ఇక, ఇది రైస్ బ్యాగ్, ఇది రైస్, ఇది ఎగ్స్, ఏం చూపించినా ఇక. ఇగో ఇది కుక్కర్. ఇదే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. తీసుకొచ్చినాం మేము. ఇక మాకు జ్యూస్ ఆడడం బయట కొనుక్కుంటే బాగా పైసలు అవుతాయి అని ఇది కూడా చేసుకుంటే బాగా మన రూమ్లో మనం చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇది వచ్చేసి మా చిన్న గ్యాస్. బ్యాచులర్ లైఫ్కి ఇదే మమ్మల్ని కాపాడేది అన్నీ ఇదే. ఇక ఈ గ్యాసే. ఓకే, సో ఇదన్నమాట. ఇక ఇంకోటి చూపిస్తావు. ఇగో అరటిపండ్లు ఇంతమంది సాయి తీసుకొచ్చిండు. సో ఇంకేముంటాయి మామ, ఇక అంతే. ఇక బ్యాచులర్స్ అడిగే ఇల్లు ఏముంటాయి, ఇక స్పెషల్గా అయితే ఏముంటాయి. ఇక అద్దాలు, దువ్వెన్లు, బొట్టు బిల్లలు అని ఉంటాయి. కోత ఒక అద్దం, దువ్వెనా. ఇంకేముంటాయి ఫేర్ అండ్ లవ్లీ అంటే ఇక మనం రాయమనుకో మదగారు రాసుకుంటాడు. ఇంకా ఇది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. వచ్చేసి హాల్. ఇది గట్ట చూపించాలంటే బయటకి చూపిస్తావు. మాకు సార్ బయటికి ఇది హాల్. ఇది చిన్న హాల్, ఇది మినీ హాల్. ఇది బాగా చిన్న ఉంటుంది. చూడండి, ఇది ఒక చైరు, ఇది హెల్మెట్ సాయిదే. ఇది మేము కొత్తగా మొన్న ఇది కొన్నాం. మరి దీని పేరు ఏం పేరు? స్టవ్. స్టవ్. ఇది ఇండక్షన్ స్టవ్. ఇది నేను తీసుకున్నా. కుక్కర్ మిక్స్ వచ్చేసి సాయి తీసుకున్నాడు. మదగడ వచ్చేసి కూలర్ తీసుకున్నాడు. ఇది చూపిస్తా ఇప్పుడు తర్వాత. అంటే మనిషికి సామాన్ తీసుకున్నాం. ఎందుకంటే మనం మనిషి కూడా తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా. నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఓకేనా. ఈ 2 హెల్మెట్లు ఉన్నాయి. 2 హెల్మెట్లు. ఇది మాదాంది, ఇది సాయిది. ఇది చేరు మాత్రం ఎవరో తెలియదు. చాలు. వంటగది కూడా చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి మా బ్యాచులర్స్ బెడ్రూమ్. ఇక ఇంకొని పవన్ కానీ వాడు మొత్తం మీద పడి మా బట్టలు, బ్యాచులర్స్ బట్టలు చూసారు కదా. ఇప్పుడు ఈ లెవెల్ ర్యాక్ ఏదైనా నీకు చూపించబోతా.
ఇది వచ్చేసి ఇది నాది, ఇది ఒకటి 2 ర్యాకులు నాయి, ఇది మధుగాంది, ఈ 2 సాయి కానీ, ఇవి 2 పవన్ కానీ అని మొత్తం మనకి మొత్తం చెత్తపుట్లో ఉన్నట్టే ఉంటాయి బట్టలు నాకు కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. కింద పడేసి ఉన్నాయి చూడు, నీటికి పెట్టుకురా అంటే పెట్టుకోడు. ఇగో సాయి బాగా చదువుతాడు కాబట్టి బుక్స్ తీయడం పెట్టుకున్నాడు, ఆయన మంచి క్లెవర్ స్టూడెంట్ అన్నట్టు. కాబట్టి ఇవి కూడా పానం బాట్లే కవర్లలో పెడతాడు వీడు, ఏందో నాకు అర్థం కాదు. కొబ్బరి ఉండవా సాయికి సపరేట్ ఉంటుంది, ఏదో మీకు తెలిసిందే కదా, నేను చెప్పని అవసరం లేదు. కొబ్బరి ఉండవా సాయికి సపరేట్ ఉంటుంది, ఏదో మధుగానికి ఎన్ని బట్టలు ఈయనకి ఎన్ని అయినా దారాయి. ఏంటి బాబా అన్న ఇంకోసారి లక్కీ లైటర్గా ఉన్నాడట. ఇవి కూడా మధుగానే చూడు, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడు. ఇగో ఇంకా ఎన్ని కొనుక్కుంటే నాకు బట్టలు లేవురా అంటాడు చూడు. ఇగో ఇక్కడ హ్యాంగర్ కూడా ఉన్నాయి. అసలు ఈ మరి బట్టల షాప్ పెట్టిండా లేకపోతే నాకేం అర్థం అయితే లేదు, ఎక్కడికి బట్ట కత్తాండ. ఇగో చూడండి నేను ఎంత నీట్గా పెట్టుకున్నాను. ఇక పాత సామాన్ అవన్నీ పెట్టేసినాం మేము. అటుకు ఇది అంటే పైన అటుకు అంటారు అన్నట్టు, అటుకు ఓకేనా. ఇగో ఇది వచ్చేసి ఇది కూలర్, ఇది మధుగాడు కొన్నది. దీనికి ఈఎంఐ ఇంకా 3 నెలలు కట్టాను. దీనికి మేము 3,500 పెట్టి తెచ్చినాము, దీనికి ఈఎంఐలో పెట్టిండు. ఇక నెలకొకరం కడతాం దీనికి, మనిషికి 1000 రూపాయలు వేసుకొని. చూసారు కదా. ఇక బాత్రూమ్ అయితే చూపించకపోతాం, ఎందుకంటే మానం పోతుంది చూస్తే. ఇగో ఇదే బాత్రూమ్, ఇది సింగిల్ ఒకటే రూమ్ కాబట్టి ఇది ఎట్లా సెట్ చేసినాము నా చార్జర్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మన రూమ్ టూర్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మామ. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.